హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ సిరీస్లో భాగంగా మనం ఈరోజు గుప్త సామ్రాజ్యం గురించి తెలుసుకోబోతున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో వచ్చేసి మౌర్యుల అనంతర యుగం వరకు మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గుప్త సామ్రాజ్యం టాపిక్. నెక్స్ట్ మౌర్యుల అనంతర యుగం తర్వాత ఈ పార్ట్ కంటిన్యూషన్. మౌర్యుల అనంతర యుగం ఎవరు వచ్చారంటే కుషానులు, శుంగులు, కన్వ వంశం, చేది వంశం, దక్షిణ భారతదేశంలో శాతవాహనులు, వాయువ భారతదేశంలో ఇండో గ్రీకులు, బ్యాక్ట్రియన్స్, వీళ్ళంతా భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత. సో మౌర్యుల అనంతరం తర్వాత ఎవరు భారతదేశాన్ని పరిపాలించారంటే గుప్తులు పరిపాలించడం జరిగింది. సో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈరోజు గుప్త సామ్రాజ్యం గురించి తెలుసుకుంటే, సో ఫస్ట్ వచ్చేసి ఈ గుప్తుల యొక్క ప్రాధాన్యతలు ఏంటో మనం తెలుసుకుందాం. విశేషతలు, ప్రాధాన్యతలు, వీళ్ళకే సంబంధించిన ప్రాధాన్యతలు ఏంటంటే, మౌర్య సామ్రాజ్య పతనం తర్వాత ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని కలిపి పాలన చేశారన్నమాట. వీళ్ళు ఎవరి తర్వాత అంటే మౌర్యుల తర్వాత టోటల్ భారతదేశాన్ని పరిపాలించిన రాజవంశం ఏంటంటే గుప్త రాజవంశం. మౌర్య సామ్రాజ్యం తర్వాత ఉత్తర భారతాన్ని అండ్ దక్షిణ భారతదేశంను ఏకం చేసి పరిపాలించారు. ఇది వీరి యొక్క స్పెషాలిటీ మౌర్యుల తర్వాత. నెక్స్ట్ వచ్చేసి హిందూ మతానికి వీళ్ళు ఎక్కువగా ప్రాధాన్యతని ఇవ్వడం జరిగింది. అంటే అంతకుముందు ఉన్న రాజవంశాలు వచ్చేసి బౌద్ధ మతానికి, జైన మతానికి, ఇటువంటి మతాలకి ప్రాధాన్యతనిచ్చారు. హిందూ మతానికి ఇచ్చారు, కానీ అత్యంత ప్రాధాన్యత అనేది హిందూ మతానికి ఇవ్వలేదు. సో హిందూ మతానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చిన వంశం ఏంటంటే రాజమతంగా, ఇంకా సంస్కృతంని రాజభాషగా ఆచరించిన వంశం ఏంటంటే గుప్త సామ్రాజ్యం. సో హిందూ మతంని ఎక్కువగా ఆచరించారు వీళ్ళు, అండ్ సంస్కృతంని కూడా వీళ్ళు రాజభాషగా చేశారు. సంస్కృతంలో రాజభాషగా చేసి పరిపాలన చేశారు గుప్తులు. అండ్ వీరి యొక్క శైలి వచ్చేసి మిక్స్డ్ ఉంటుందన్నమాట. నగారా శైలి అండ్ ద్రావిడ శైలి యొక్క కలయికనే వీరి యొక్క శైలి. నగారా శైలి ప్లస్ ద్రావిడ శైలి వచ్చేసి వీరి శైలిలో కనిపిస్తుంది. గుర్తుంచుకోండి, శైలి ఏంటంటే నగారా శైలి అండ్ ద్రావిడ శైలి మిక్స్డ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీరు శాసనాలకి ఇనుమును ఉపయోగించడం జరిగింది. శాసనాలకి ఇనుమును ఉపయోగించిన రాజవంశం ఏంటంటే గుప్త సామ్రాజ్యం. అప్పటి వరకు రాతి శాసనాలు, శిలాశాసనాలు అలాంటివి వేయించడం జరిగింది. అంతకుముందు అయితే చెక్కతో కూడా శాసనాలు వేయించారు. అశోకుని కాలంలో అయితే శిలాశాసనాలు అంటాం కదా, అవి వేయించారు. సో వీరి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇనుమును శాసనాలకు ఉపయోగించిన రాజవంశం ఏదైనా ఉందంటే అది గుప్త సామ్రాజ్యం అని గుర్తుంచుకోండి. మొహరాలి స్తంభ శాసనం అనేది ఇనుప శాసనాన్ని వీళ్ళు వేయించడం జరిగింది. సో ఇవి ప్రాధాన్యతలు గుప్త సామ్రాజ్యానికి సంబంధించినవి. సో గుర్తుంచుకోండి ఏంటో. నెక్స్ట్ వచ్చేసి వీరి యొక్క బేసిక్ డీటెయిల్స్ కనుక మనం చూస్తే పరిచయం చూద్దాం. వీళ్ళు AD 320 నుంచి 550 వరకు మధ్య పరిపాలన చేశారు గుప్త సామ్రాజ్యం. సో వీరి యొక్క రాజధాని ఏంటంటే పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశారు. వంశ మూల పురుషుడు ఎవరంటే శ్రీగుప్తుడు వంశ మూల పురుషుడు. సామ్రాజ్య స్థాపకుడు, గుప్త సామ్రాజ్య స్థాపకుడు, నిజమైన సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే మొదటి చంద్రగుప్తుడు అని గుర్తుంచుకోండి. అండ్ ఇంకేంటంటే తొలి స్వతంత్ర పాలకుడు కూడా మొదటి చంద్రగుప్తుడే. అంతకుముందు వరకు శ్రీగుప్తుడు, వీళ్ళంతా వచ్చేసి సామంతులుగా ఉండేవారు. కానీ తొలి స్వతంత్ర పాలకుడు అంటే మొదటి చంద్రగుప్తుడి నుంచే వీళ్ళు గుప్తులు స్వతంత్రంగా పరిపాలన చేయడం స్టార్ట్ చేశారన్నమాట. సో గుర్తుంచుకోండి, గుప్తులలో తొలి స్వతంత్ర పాలకుడు ఎవరంటే మొదటి చంద్రగుప్తుడు అని గుర్తుంచుకోండి. మరి గొప్ప రాజు ఎవరు అంటే సముద్రగుప్తుడు. గొప్పవాడెవరు గుప్తులలో? సముద్రగుప్తుడు. నెక్స్ట్ చివరి వాడెవరంటే విష్ణుగుప్తుడు. చివరి రాజెవరు? విష్ణుగుప్తుడు. వీళ్ళు ఆచరించిన రాజమతం ఏంటి? వైష్ణవ మతం, అంటే హిందూ మతమే. నెక్స్ట్ రాజభాష వచ్చేసి సంస్కృతం. నెక్స్ట్ రాజ లాంఛనం వచ్చేసి వరాహం, రాజముద్ర చిహ్నం వచ్చేసి గరుడ. రాజలాంఛనం వేరు, రాజముద్ర చిహ్నం వేరు, గుర్తుంచుకోండి. రాజలాంఛనంగా దేన్ని యూజ్ చేశారు? వరాహాన్ని. రాజముద్ర చిహ్నంగా గరుడని యూజ్ చేశారు వీళ్ళు గుప్తులు. నెక్స్ట్ వచ్చేసి వీరి పరిపాలనకు సంబంధించిన ఆధారాలు, అంటే గ్రంథాలు ఏవైనా ఆధారాలుగా ఉన్నాయా అంటే కొన్ని గ్రంథాలు చూస్తే కనుక గుప్తుల యొక్క అర్థశాస్త్రం అని అంటారు. దేన్నంటే నీతి శాస్త్రంని గుప్తుల యొక్క అర్థశాస్త్రం. అంటే వీరి పరిపాలనకు ముఖ్యమైన గ్రంథం ఏదైనా ఉందా అంటే అది నీతి శాస్త్రం అని గుర్తుంచుకోండి. నీతి శాస్త్రాన్ని గుప్తుల యొక్క అర్థశాస్త్రం అని అంటారు. మనకు మౌర్యుల కాలంలో మౌర్యుల పాఠం చదివేటప్పుడు మౌర్యుల యొక్క అర్థశాస్త్రం ఏదంటే కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం అని అంటాం కదా. మౌర్యుల పరిపాలనకు ముఖ్యమైన గ్రంథం ఏదంటే కౌటిల్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం. సో ఇక్కడ గుప్తుల పరిపాలనకు ముఖ్యమైన గ్రంథం ఏంటంటే కామాంధకుడు రచించినటువంటి నీతి శాస్త్రం. సో ఈ గ్రంథాన్ని గుప్తుల అర్థశాస్త్రం అని అంటారు. ఎవరు రచించారు దీన్ని? కామాంధకుడు రచించాడు. సో వీరి పరిపాలనను తెలియజేసే ఒక ముఖ్యమైన గ్రంథం ఇది. నెక్స్ట్ అదేవిధంగా
కాళిదాసు రచించినటువంటి కొన్ని రచనలు కూడా వీళ్ళ యొక్క పరిపాలన గురించి తెలుపుతాయన్నమాట. వీళ్ళ చరిత్ర గల ముఖ్య ఆధారాలు కాళిదాసు రచించినటువంటి ఇక్కడ చూస్తే కనుక అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూతం, రఘువంశం, మాలవికాగ్నిమిత్రము, ఋతు సంహారం, కుమార సంభవం ఇవన్నీ వచ్చేసి కాళిదాసు యొక్క గ్రంథాలు అన్నమాట. చాలా ఇంపార్టెంట్ గ్రంథాలు అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గ్రంథాల నుంచి మనకు బిట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో గుర్తుంచుకోండి కాళిదాసు యొక్క గ్రంథాలు ఏంటని. అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూతం, రఘువంశం, మాలవికాగ్నిమిత్రము, ఋతు సంహారం, కుమార సంభవం ఇవి వచ్చేసి కాళిదాసి. నెక్స్ట్ ఇంకొన్ని చూస్తే కనుక విశాఖదత్తుడు రచించినటువంటి దేవి చంద్రగుప్తం అండ్ ముద్రా రాక్షసం. నెక్స్ట్ వజ్జికుడు, కౌముది మహోత్సవం ఇతని యొక్క గ్రంథం కౌముది మహోత్సవం. నెక్స్ట్ శూద్రకుడు ఇతని యొక్క గ్రంథం వచ్చేసి మృచ్చ కటికం. నెక్స్ట్ సోమదేవుడు వచ్చేసి కథా సరిత్సాగరం గ్రంథాన్ని రచించాడు. నెక్స్ట్ బాసుడు స్వప్న వాసవదత్త అనే గ్రంథాన్ని రచించాడు. పాహియన్ యొక్క గ్రంథం ఏంటంటే ఇతను బౌద్ధ రాజ్యాలు అంటే అన్ని రాజ్యాలను తిరిగి బౌద్ధం ఏ విధంగా ఉందనేది ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథం పేరే బౌద్ధ రాజ్యాల చరిత్ర. నెక్స్ట్ హుయాన్ సాంగ్ యొక్క గ్రంథం సియుకి గ్రంథం కూడా వీరి యొక్క పరిపాలన గురించి తెలుపుతుందన్నమాట. జీనస్ సేన సూరి హరివంశపు పురాణం కూడా వీరి యొక్క పరిపాలన గురించి తెలుపుతుంది. ఆర్య మంజుశ్రీ ఇతని యొక్క గ్రంథం మూలకల్ప గ్రంథం. సో ఈ గ్రంథాలను వచ్చేసి అన్నీ కూడా గుప్తుల యొక్క పరిపాలనకు సంబంధించిన ఆధారాలు అన్నమాట. అండ్ పరిపాలనకు కానీ చరిత్రకు కానీ సంబంధించిన ఆధారాలని ఇవి గుర్తుంచుకోండి. సో గ్రంథాలు ఏంటి, వాటిని ఎవరు రచించారనేవి చాలా ఇంపార్టెంట్. సో గుర్తుంచుకోండి. మనకి తెలంగాణ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి వీరి యొక్క శాసనాలు చరిత్రకు సంబంధించిన ఆధారాలకు సంబంధించిన గ్రంథాలు ఉంటాయి అండ్ శాసనాలు కూడా తెలుపుతాయి కదా వీళ్ళ యొక్క చరిత్రకు గల ఆధారాలు ఏంటో. సో అలాంటి శాసనాలు ఏమన్నా ఉన్నాయంటే అలహాబాద్ శాసనం దీన్ని ఎవరు వేయించారంటే హరిసేనుడు వేయించాడు. సో ఈ శాసనం ముగ్గురు రాజుల గురించి తెలుపుతుందన్నమాట. సముద్రగుప్తుడి విజయాలను గురించి తెలుపుతుంది, అశోకుడు గురించి తెలుపుతుంది అండ్ అదేవిధంగా జహంగీర్ గురించి కూడా ఈ శాసనం తెలియజేస్తుంది అన్నమాట. అంటే ఒకటే శాసనం మీద ముగ్గురు రాజుల గురించి అనేవి ఉన్నాయన్నమాట, వారి యొక్క చరిత్ర అనేది. సో ఈ శాసనాన్ని ఎవరు వేయించారు? హరిసేనుడు వేయించాడు అలహాబాద్ శాసనం. సముద్రగుప్తుడి విజయాలను గురించి తెలిపే శాసనం అలహాబాద్ శాసనం అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎరాన్ శాసనం దీన్ని ఎవరు వేయించారంటే బుద్ధగుప్తుడు వేయించాడు. ఎవరు? బుద్ధగుప్తుడు. సో ఈ శాసనం ఏం తెలుపుతుందంటే గుప్తుల కాలంలో సతీ సహగమన విధానం ఉంది అని తెలుపుతుంది. సో ఇలాంటి చాలా ఇంపార్టెంట్ సామాజిక వ్యవస్థలు చాలా ఇంపార్టెంట్ మనం హిస్టరీ చదివేటప్పుడు. ఎరాన్ శాసనం బుద్ధగుప్తుడు వేయించారు. ఈ శాసనం వచ్చేసి గుప్తుల కాలంలో సతీ సహగమన విధానం ఉంది అని తెలుపుతుంది. నెక్స్ట్ వచ్చేసి బితారి శాసనాన్ని ఎవరు వేయించారంటే స్కందగుప్తుడు వేయించడం జరిగింది. సో ఇదేం తెలుపుతుందంటే సుదర్శన తటాకంను మరమ్మతులు చేయించారు అని చెప్తుంది. స్కందగుప్తుడు సుదర్శన తటాకంకి మరమ్మతులు చేయించాలని ఈ బితారి శాసనం తెలుపుతుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మొహరాలి ఇనుపస్తంభ శాసనం ఇది ఇనుముతో వేయించిన శాసనం అని చెప్పాను కదా. సో ఇది ఢిల్లీలో వేయించారు. ఇది ఎవరి గురించి తెలుపుతుందంటే రెండవ చంద్రగుప్తుని యొక్క విజయాల గురించి తెలుపుతుంది మొహరాలి ఇనుపస్తంభ శాసనం. నెక్స్ట్ వచ్చేసి పునారాగి శాసనం దీన్ని వేయించింది ఎవరంటే ప్రభావతి గుప్త పునారాగి శాసనాన్ని ఈమె వేయించింది. నెక్స్ట్ వచ్చేసి గుప్తుల వంశ మూల పురుషుడు వచ్చేసి శ్రీగుప్తుడు అని చెప్పాను కదా. సో అతని తర్వాత ఘటోత్కచుడు అనే రాజు పరిపాలన చేశారు. సో వీళ్ళిద్దరు వచ్చేసి సామంతులు అన్నమాట. సామంతులుగా గుప్త రాజ్యాన్ని పరిపాలన చేశారు. వీళ్ళ తర్వాత వచ్చేసి చంద్రగుప్తుడు మొదటి చంద్రగుప్తుడు కాలం నుంచి గుప్తులు స్వతంత్రంగా పరిపాలన చేయడం స్టార్ట్ చేశారు. అంటే అంతకుముందు ఉన్న వాళ్ళు సామంతులు. ఎవరి నుంచి స్వతంత్ర పరిపాలన స్టార్ట్ అయిందంటే మొదటి చంద్రగుప్తుడు నుంచి స్వతంత్ర పరిపాలన స్టార్ట్ అయిందన్నమాట. సో ఇక్కడ తొలి గొప్ప రాజు అంటే మొదటి చంద్రగుప్తుడు. గొప్ప రాజు గుప్తుల్లోని అందరిలో గొప్ప రాజు ఎవరంటే సముద్రగుప్తుడు. నెక్స్ట్ చివరి గొప్ప రాజు ఎవరంటే స్కందగుప్తుడు గుర్తుంచుకోండి. తొలి అంటే మొదటి చంద్రగుప్తుడు వస్తాడు. గుప్తులందరిలో గొప్ప రాజు ఎవరంటే సముద్రగుప్తుడు. చివరి రాజులలో గొప్పవాడు ఎవరంటే స్కందగుప్తుడు వస్తాడు. నెక్స్ట్ చివరి రాజు ఎవరు? విష్ణుగుప్తుడు. సో ఇక నెక్స్ట్ మొదటి రాజు అయినటువంటి స్వతంత్ర పరిపాలన చేసినటువంటి రాజు ఎవరు? మొదటి చంద్రగుప్తుడు గురించి తెలుసుకుంటే కనుక ఇతను ఘటోత్కచుడి కుమారుడు అనమాట. శ్రీగుప్తుడు తర్వాత ఘటోత్కచుడు ఉన్నారు కదా, వీళ్ళు సామంతులుగా పరిపాలన చేశారని చెప్పాను. సో ఇతని యొక్క కుమారుడే మొదటి చంద్రగుప్తుడు. ఇతనే నిజమైన గుప్త సామ్రాజ్య స్థాపకుడు అని అంటారు.
ఇతన్ని గుప్త సామ్రాజ్య స్థాపకుడు అంటారు. నిజమైన అంటే స్వతంత్రంగా పరిపాలన చేయడం స్టార్ట్ చేశారు ఇతని నుంచి. సో ఇతని భార్య వచ్చేసి కుమారాదేవి, లిచ్చవి వంశానికి చెందిన రాకుమార్తె కుమారాదేవి. నెక్స్ట్ ఇతను బంగారు నాణాలను వేయించాడు. ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటంటే బంగారు నాణాలను వేయించడం. అది కూడా ఇతను మరియు ఇతని యొక్క భార్య యొక్క ఫేసెస్ అంటే బొమ్మలతోని బంగారు నాణాలను వేయించిన చక్రవర్తి ఎవరంటే మొదటి చంద్రగుప్తుడు. రాజు మరియు రాణి చిత్రాలతో బొమ్మలతో నాణ్యాలను వేయించాడు, బంగారు నాణాలను. నెక్స్ట్ వచ్చేసి సముద్రగుప్తుడు వచ్చేసి గొప్ప చక్రవర్తి, గుప్తులందరిలో గొప్ప చక్రవర్తి. సో ఇతనికి కొన్ని బిరుదులు అనేవి ఉన్నాయన్నమాట. ఇండియన్ నెపోలియన్తో పోలుస్తారు. ఇతని ఇండియన్ నెపోలియన్ అంటారు. నెక్స్ట్ కవిరాజు అండ్ అవనిపై నడయాడే దైవం అనే ఇతని యొక్క బిరుదులు అన్నమాట. ఇండియన్ నెపోలియన్, కవిరాజు, అవనిపై నడయాడే దైవం అని కూడా ఇతన్ని అంటారు. సో ఇతను వాయువ్య భారతదేశంలో నవనాగులపై, నెక్స్ట్ గుజరాత్ని పరిపాలిస్తున్నటువంటి వాకాటకులు, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ని పరిపాలిస్తున్నటువంటి ఆటవిక జాతులు, నెక్స్ట్ దక్షిణ భారతదేశంని పరిపాలిస్తున్నటువంటి 12 రాజవంశులపైన ఇతను దండయాత్ర చేసి విజయాన్ని సాధించాడనమాట. టోటల్గా అందరిపై వాయువ్య భారతదేశాన్ని, గుజరాత్, పశ్చిమ బెంగాల్, దక్షిణ భారతదేశం టోటల్గా వీళ్ళందరిపై దండయాత్ర సాగించి విజయాన్ని సాధించాడు. సో ఒక విష్ణుకుండిని మాత్రం మీరు దండయాత్ర చేయాల్సిన అవసరం లేదు, మేము మీకు సామంతులుగా ఉంటామని వాళ్ళే ఒప్పుకోవడం జరిగింది. సో వీళ్ళందరిపై దండయాత్ర సాగించి వాళ్ళ రాజ్యాలను ఆక్రమించి వాళ్ళందరినీ సామంతులుగా చేసుకున్న చక్రవర్తి ఎవరు? సముద్రగుప్తుడు. సో దక్షిణ భారతదేశంలో ఎవరంటే శాలంకాయనులు, ప్రాచీన పల్లవులు. శాలంకాయనులు హస్తివర్మను ఓడించాడు, ప్రాచీన పల్లవులు వచ్చి విష్ణుగోపుడిని ఇతను ఓడించాడనమాట. సో వీరిపై యుద్ధం చేసి గెలిచాడు. వీళ్ళందరిపైన ఎవరు యుద్ధం చేశారంటే సముద్రగుప్తుడు. అందుకే ఇతని గొప్ప రాజు అని అంటారు. వాయువ్య భారతదేశంలో నవనాగ వంశము, నెక్స్ట్ వాకాటకులను, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి అటవిక జాతులను, దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి 12 రాజవంశాలను వీళ్ళందరిపై యుద్ధాన్ని చేసి గెలుపొందిన చక్రవర్తి ఎవరంటే సముద్రగుప్తుడు. సో అందుకే ఇతని గొప్ప రాజు అంటారు. అండ్ అదేవిధంగా శ్రీలంక చక్రవర్తి, శ్రీలంకను పరిపాలిస్తున్నటువంటి మేఘవర్ణుడు అనే రాజు కూడా అతనిపై కూడా యుద్ధం చేసి అతన్ని కూడా సామంతుడిగా చేసుకున్నాడు అనమాట. శ్రీలంక చక్రవర్తి ఎవరు? మేఘవర్ణుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇతను మేఘవర్ణుడు బీహార్లోని బుద్ధగయ ప్రాంతంలో ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించాడు. బీహార్లో ఉన్నటువంటి బుద్ధగయ ప్రాంతంలో బౌద్ధ విహారాన్ని నిర్మించింది ఎవరు? శ్రీలంక చక్రవర్తి అయినటువంటి మేఘవర్ణుడు. ఇతను గుప్త వంశానికి సామంతుడిగా అయ్యారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సముద్రగుప్తుడు వీణను వాయించడంలో నేర్పరన్నమాట. వీణని చాలా బాగా వాయిస్తాడు ఎవరు? సముద్రగుప్తుడు. సో ఇతని యొక్క నాణ్యాలను చూస్తే కనుక అంటే ఎలాంటి నాణ్యాలు వేయించాడంటే వీణ వాయిస్తున్నట్టు నాణ్యాలు వేయించాడు, పులి మీద బాణం వేస్తున్నట్టు నాణ్యాలను వేయించాడు, కవిరాజు అనే బిరుదుతో వేయించాడు, కచగుప్త అనే పేరుతో కూడా ఇతను నాణ్యాలను వేయించాడు. సో మనం రాజులు అండ్ వారు యొక్క నాణ్యాలు ఏ గుర్తుతో వేయించాలో చాలా ఇంపార్టెంట్. సో వీణ వాయిస్తున్నట్లు నాణ్యాలను వేయించిన రాజు ఎవరంటే సముద్రగుప్తుడు. ఈ బొమ్మలతో వీణ వాయిస్తున్నట్టు, పులి మీద బాణం వేస్తున్నట్టు, కవిరాజు బిరుదుతో, కచగుప్త పేరుతో నాణాలను వేయించాడు. సో గుర్తుంచుకోండి, ఏ నాణాలను ఏ రాజు వేయించారని చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇతని యొక్క కుమారులను కనుక చూస్తే రామగుప్తుడు అండ్ 2వ చంద్రగుప్తుడు ఇతని యొక్క కుమారులు అన్నమాట. ఇతని యొక్క ఆస్థానంలో బౌద్ధ పండితుడు ఎవరన్నా ఉన్నారంటే వసుబంధు. సముద్రగుప్తుడి ఆస్థానంలో బౌద్ధ పండితుడు వసుబంధు. ఇతని యొక్క గ్రంథం అభిధమ్మ కోశం. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ తర్వాత సముద్రగుప్తుడి తర్వాత ఇతని మొదటి కుమారుడైనటువంటి రామగుప్తుడు పరిపాలన చేశాడు. కానీ అతను అంత సమర్థుడు కాదన్నమాట. సో ఇతన్ని రామగుప్తుడిని చంపి 2వ చంద్రగుప్తుడు పరిపాలన చేయడం స్టార్ట్ చేశాడు. ఇతని కంటే ముందు అంటే 2వ చంద్రగుప్తుడి కంటే ముందు ఇతని అన్న రామగుప్తుడు పరిపాలన చేశాడనమాట. సో రామగుప్తుడి భార్య వచ్చేసి ధృవాదేవి. ఈ ధృవాదేవిని 2వ చంద్రగుప్తుడు పెళ్లి చేసుకోవడం జరిగింది. అంటే రామగుప్తుని చంపివేసి ధృవాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ధృవాదేవి రామగుప్తుడి భార్య, గుర్తుంచుకోండి. రామగుప్తుని వధించి సింహాసనాన్ని అధిష్ఠించిన చక్రవర్తి ఎవరు? 2వ చంద్రగుప్తుడు. కుమార్తె వచ్చేసి ప్రభావతి గుప్త. వీరి యొక్క కూతురు ప్రభావతి గుప్త. 2వ చంద్రగుప్తుడి యొక్క కుమార్తె ప్రభావతి గుప్త. ఆమె వేయించిన శాసనం పునరాగి శాసనం అని ఉంది కదా ఇక్కడ, పునరాగి శాసనం. సో దీన్ని ఎవరు వేయించారంటే ప్రభావతి గుప్త వేయించడం జరిగింది, 2వ చంద్రగుప్తుడి యొక్క కుమార్తె.
సో ఇతని కంటే ముందే ఇతని అన్న పరిపాలన చేసిండు, కానీ అతను అంత సమర్థుడు కాదు కాబట్టి అతన్ని చంపేసి ఈ రెండవ చంద్రగుప్తుడు పరిపాలన చేయడం జరిగింది. సో అన్న భార్యని ఇతను పెళ్లి చేసుకోవడం జరిగింది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆధారాలు. ఇతని చరిత్రకు గల ఆధారాలు ఏంటంటే మొహరాలి ఇనుప స్తంభ శాసనం, రెండవ చంద్రగుప్తుడి చరిత్రకు గల ఆధారాలు. అండ్ గ్రంథాలు ఏమన్నా ఉన్నాయంటే విశాఖ దత్తుడి దేవి చంద్రగుప్తం. ఈ దేవి చంద్రగుప్తం ఏంటంటే ఈ రెండవ చంద్రగుప్తుడి గురించి, ధృవాదేవి గురించి తెలియజేస్తుంది అనమాట విశాఖ దత్తుడి యొక్క దేవి చంద్రగుప్త గ్రంథం. నెక్స్ట్ పాహియన్ యొక్క ఫాహియన్ యొక్క గ్రంథం ఏంటి, ఫోకువోకి కూడా ఇతని యొక్క చరిత్రకు గల ఆధారమైన గ్రంథం అన్నమాట. సో దేవిగుప్తుడు దేవశ్రీ అనే పేర్లతో దీన్ని పిలుస్తారనమాట. రెండవ చంద్రగుప్తుడికి యొక్క ఏ పేర్లతో పిలుస్తారంటే దేవిగుప్తుడు దేవశ్రీ అనే పేర్లతో పిలుస్తారు. సో ఇతనికి గల బిరుదులు ఏమన్నా ఉన్నాయంటే నవసాహసంక, విక్రమాదిత్య, పరమ భాగవత, శకారి, కవి పండిత కల్పతరువు ఇతని యొక్క బిరుదులు. సో బిరుదులు కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకేంటంటే పాటలీపుత్రంగా ఉన్న రాజధానిని ఇతను ఉజ్జయినికి మార్చడం జరిగింది. ఎవరు? రెండవ చంద్రగుప్తుడు రాజధానిని పాటలీపుత్రం నుంచి ఉజ్జయినికి మార్చాడు. అండ్ మహంకాళి దేవాలయాన్ని కూడా ఇతను నిర్మించాడు. ఉజ్జయిన్లో మహంకాళి దేవాలయాన్ని ఎవరు? రెండవ చంద్రగుప్తుడు నిర్మించాడని గుర్తుంచుకోండి. ఇతని కుమారుడు ఎవరంటే ఒకటవ కుమారగుప్తుడు రెండవ చంద్రగుప్తుని యొక్క కుమారుడు. సో ఇతను వివాహాల ద్వారా అంటే వైవాహిక సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరింపజేశాడు. అంటే వేరే రాజ్యాల కుమార్తెను ఇతని కుమారుడైనటువంటి ఒకటవ కుమారగుప్తుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సో ఆ విధంగా వైవాహిక సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించిన రాజు ఇతను రెండవ చంద్రగుప్తుడు. సో ఒకటవ కుమారగుప్తుడిని ఏ రాజ్యంతో కుమార్తెతో పెళ్లి చేశాడంటే మైసూరు పరిపాలకుడు పరిపాలిస్తున్న రాజు అయినటువంటి కుమార్తెతో మైసూరు రాజ్యం పరిపాలిస్తున్నటువంటి అతని యొక్క కుమార్తెతో వివాహాన్ని చేయించాడు. అంటే మైసూరు కుమార్తెతో ఒకటవ కుమారగుప్తుడి యొక్క పెళ్ళి అనేది జరిగింది. సో ఈ విధంగా వైవాహిక సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరింపజేశాడు. సో ఇతను కూడా బంగారు నాణ్యాలను వేయించాడు అన్నమాట. ఏ బిరుదులు అంటే నవసాహసంక బిరుదుతో అండ్ శకారి, విక్రమాదిత్య ఇతని యొక్క బిరుదులతో నాణ్యాలను వేయించాడు రెండవ చంద్రగుప్తుడు, గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇతని ఆస్థానంలో నవరత్నములు అనే 9 మంది సంస్కృత కవులు ఉన్నారు. నవరత్నములు అనే సంస్కృత కవులు, నవరత్నాలు ఎవరి ఆస్థానంలో ఉన్నారంటే రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో 9 మంది సంస్కృత కవులు ఉన్నారు. వాళ్ళని నవరత్నములు అని అంటారు. సో వారి యొక్క పేర్లను చూస్తే కనుక కాళిదాసు, వరాహమిహిరుడు, శంకు, వరరుచి, అమరసింహుడు, ధన్వంతరి, క్షిపణికుడు, ఘటకర్పరకుడు, బేతాళ భట్టు 9 మంది సంస్కృత కవులు ఎవరి ఆస్థానంలో ఉన్నారు? రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో ఉన్నారు. వీళ్ళందరినీ నవరత్నములు అని అంటారు. సో చాలా చాలా ఇంపార్టెంట్. నవరత్నములు ఏ రాజవంశంలో ఉన్నారంటే గుప్తుల కాలంలో ఉన్నారని గుర్తుంచుకోండి. సో ఏ రాజు ఆస్థానంలో ఉన్నారంటే రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో ఉన్నారని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ నవరత్నముల గురించి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి రెండవ చంద్రగుప్తుని కుమారుడైనటువంటి ఒకటవ కుమారగుప్తుడు ఇతని యొక్క స్పెషాలిటీ చూస్తే కనుక ఇతను నలంద విశ్వవిద్యాలయాన్ని కట్టించాడు. ఇతను రెండవ చంద్రగుప్తుడు అండ్ ధృవాదేవి యొక్క కుమారుడు అనమాట. రెండవ చంద్రగుప్తుడు ధృవాదేవి యొక్క కుమారుడు. సో ఇతని పరిపాలనా కాలాన్ని ప్రగతి యుగం అని అంటారంట. అండ్ ఇతని యొక్క నాణ్యం కనుక చూస్తే కనుక నెమలికి మేత వేస్తున్నట్లు నాణ్యాన్ని వేయించిన చక్రవర్తి ఎవరంటే కుమారగుప్తుడు, ఒకటవ కుమారగుప్తుడు. సో గుర్తుంచుకోండి, నెమలికి మేత వేస్తున్నట్లు నాణ్యాన్ని వేయించిన రాజు. అండ్ ఇంకొక ఇతనికి బిరుదు ఏంటంటే వ్యాఘ్ర పరాక్రమ ఇతని యొక్క బిరుదు. నెక్స్ట్ వచ్చేసి హూణుల దండయాత్ర ఇతని కాలంలోనే ప్రారంభమైంది. హూణులు అంటే వీరి యొక్క రాజ్య పతనానికి గల కారణం ఎవరంటే హూణుల యొక్క దండయాత్ర ఫలితంగా వీళ్ళ రాజ్యం అనేది అంతమవడం జరిగింది. సో ఇతని కాలంలోనే హూణుల దండయాత్ర అనేది ప్రారంభమైంది, ఒకటవ కుమారగుప్తుడు కాలంలోనే. హూణుల దండయాత్రని అణిచివేసిన రాజు ఎవరంటే స్కందగుప్తుడు. ఇతని యొక్క కుమారుడు స్కందగుప్తుడు హూణుల దండయాత్రని అణచివేయడం జరిగింది. సో నెక్స్ట్ స్కందగుప్తుడిని చూస్తే కనుక ఇతను ఒకటవ కుమారగుప్తుడి కుమారుడు. సో ఇతని కాలంలో హూణుల దండయాత్రని అణచివేయడం జరిగింది. అంటే చివరి గొప్ప చక్రవర్తి గుప్తులలో. ఇతని పరిపాలన అంతా హూణుల దండయాత్రలోనే సాగేది. అంటే ఇతని పరిపాలన
ఎంతకాలం ఇతను పరిపాలన చేస్తుండో ఆ కాలం అంతా హునుల దండయాత్రలతోనే సాగిందంట. నెక్స్ట్ ఇతను సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయించాడు. సుదర్శన తటాకానికి చంద్రగుప్త మౌర్యుల చక్రవర్తి అయినటువంటి చంద్రగుప్త మౌర్యుడు నిర్మించిన సుదర్శన తటాకానికి మరమ్మతులు చేయించిన చక్రవర్తి ఎవరంటే స్కందగుప్తుడు. గుజరాత్లో ఉన్న సుదర్శన తటాకానికి ఇతను మరమ్మతులు చేయించాడు. నెక్స్ట్ వచ్చేసి దీని గురించి బిటారీ శాసనం తెలుపుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, దీని గురించి బిటారీ శాసనం అనేది తెలుపుతుంది. సో ఇతను వచ్చేసి రాజధానిగా ఉన్నటువంటి ఉజ్జయిని పాటలీపుత్రానికి మార్చాడు. అంతకుముందు ఎవరు? రెండవ చంద్రగుప్తుడు పాటలీపుత్రంగా ఉన్న రాజధానిని ఉజ్జయినికి మార్చాడు. సో ఇతను వచ్చేసి స్కందగుప్తుడు వచ్చేసి ఉజ్జయిని మళ్ళీ పాటలీపుత్రానికి మార్చడం జరిగింది. సో అతని కాలంలో హునుల దండయాత్ర జరిగింది కదా. హునుల నాయకులు వచ్చేసి తోరమానుడు మిహిరులకుడు మెయిన్ ఇంపార్టెంట్ నాయకులు హునుల నాయకులు. సో హునుల దండయాత్ర కారణంగా గుప్త సామ్రాజ్యం అనేది అంతం కావడం జరిగింది. ఎవరి దండయాత్ర ఫలితంగా గుప్త సామ్రాజ్యం అంతమైందంటే హునుల దండయాత్ర కారణంగానే గుర్తుంచుకోండి. వీళ్ళ తర్వాత అంటే స్కందగుప్తుడు తర్వాత పరిపాలన చేసిన రాజులు ఎవరంటే పురగుప్తుడు, రెండవ కుమారగుప్తుడు, బుధగుప్తుడు, నరసింహుడు. సో వీళ్ళ గురించి అంత ఇంపార్టెంట్ ఏం లేదు. పురగుప్తుడు అంటే వీరి తర్వాత పరిపాలన రాజులు ఎవరంటే పరిపాలన చేసిన రాజులు ఎవరంటే గుర్తుంచుకోండి. సో ఇక చివరి చక్రవర్తి అయినటువంటి విష్ణుగుప్తుడు ఇతని కాలంలోనే ఇతని రాజ్యం అనేది అంతమైంది. హునుల దండయాత్ర వలన గుప్త సామ్రాజ్యం అనేది అంతమైంది. ఏ రాజు అంటే చివరి చక్రవర్తి అయినటువంటి విష్ణుగుప్తుడి కాలంలో హునుల దండయాత్ర ఫలితంగా గుప్త సామ్రాజ్యం అనేది అంతం కావడం జరిగింది. సో ఇదండి ఫ్రెండ్స్ గుప్తులకు సంబంధించిన క్లాస్. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మన పరిపాలన విధానం, గుప్తుల యొక్క పరిపాలన విధానం ఏ విధంగా ఉంది, మంత్రిమండలి ఏ విధంగా ఉంది, అండ్ గ్రంథాలు అంటే సాహిత్యం ఏ విధంగా ఉంది, సాంఘిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఏమైనా కట్టడాలు కట్టించారా, ఇంపార్టెంట్ కట్టడాలు ఏమైనా ఉన్నాయండి నెక్స్ట్ క్లాస్లో మనం చూసుకుందాం. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.